మొత్తం కలిపిన ఆయనకున్న దాంట్లో 1% కూడా రీచ్ కాదు. 2 years బ్యాక్ నా కంపెనీకి లాస్ వచ్చింది. కుటుంబంతో రోడ్డు మీద పడ్డాను. ఒక్క ఫోన్ చేస్తే మొత్తం సెట్ చేశారు. ఒక్క బ్లాంక్ చెక్తో నా కంపెనీ షేర్ వాల్యూ ఆకాశానికి తీసుకెళ్లారు. ఒక్క బ్లాంక్ చెక్తో నా కంపెనీ షేర్ వాల్యూ ఆకాశానికి తీసుకెళ్లారు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? జర్మనీలో ఉన్న నీ కంపెనీకి ఇండియాలోనే ఇతను ఎలా హెల్ప్ చేశాడు? ఒక్క జర్మనీ ఏంటి, మొత్తం 26 కంట్రీస్లో ఈయన కంపెనీస్ ఉన్నాయి. అసలు మీరు ఈయన గురించి తెలిసే వచ్చారా? మాకు అన్నీ తెలుసు. మొన్ననే ఈయన కంపెనీ ఒకటి దివాలా తీసింది. ఆయనకున్న 40 కంపెనీలో అదొక చిన్న కంపెనీ. అన్ని కంపెనీలు పెట్టుకొని నా కంపెనీకి ఎందుకు వచ్చావురా? నా చుట్టూ ఉన్న మనుషులు నా కష్టం వచ్చిన వెంటనే వదిలి వెళ్ళిపోయారు. దగ్గర ఉన్నది ఒక్కడవే. ఆ రోజు నువ్వు ఆఫీస్లో నెలకు 2 లక్షల జీతం, నేను తెచ్చిన ప్రాజెక్ట్లో 40% షేర్ అన్నావు. వాటి ముందు 1000 కోట్ల ఆస్తి నాకు కనపడలేదు. నువ్వు చెప్పిన మాటలే నాకు కోట్ల ఆస్తిలాగా అనిపించాయి. నేను పడిపోయినా మళ్ళీ లేవగలను. కానీ అందరి ముందు ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు నాకు ఒక అవకాశం ఇచ్చావు. ఆ రోజు నాకు పెళ్లి చేయడానికి నువ్వు తప్ప నాకు ఎవరూ లేరన్నావు. నా దగ్గర ఏవీ లేవని తెలుసు కూడా నాలో నువ్వు ఒక ఫ్రెండ్ని మాత్రమే చూసావు. వీళ్ళు అందరూ ఫెయిల్యూర్ అంటుంటే నువ్వు ఒక్కడివి నన్ను నమ్మావు. వీళ్ళు అందరూ ఫెయిల్యూర్ అంటుంటే నువ్వు ఒక్కడివి నన్ను నమ్మావు. ఇక గోపిక, తన అకౌంట్లో 100 రూపాయలు ఉంటే చాలు. ఈ ప్రపంచంలో తనకంటే ధనవంతులు ఎవరు ఉండరు. చాలా హ్యాపీగా బ్రతికేస్తుంది. వేరే వాళ్ళకి సాయం చేయాలనుకుంటుంది. నన్ను నన్నుగానే ఇష్టపడింది. కొంచెం పరిచయంలోనే నా పైన ఇష్టం పెంచుకొని నేనే సర్వస్వం అనుకుంది. మీ ఇద్దరిని గెలుచుకోవడానికి ఎన్ని 1000 కోట్లైనా ఈజీగా వదులుకుంటాను. ఎన్ని 1000 కోట్లైనా ఈజీగా వదులుకుంటాను. బుల్షిట్. ఇన్ని మాటలు చెప్తుంటే ఇంకా ఉంటారేంటి? ఇంకా టైం వేస్ట్ చేసింది చాలు. అవును, ప్రియాని మోసం చేయడానికి ఈ నందర్ని కూడా మాధవే పంపించుంటాడు. పదండి వెళ్దాం.